हाय हेलो हालया केम चो कम बगड़ी सा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार and we are here today at the wonderful snake park. Friends, this place is called Parasani Kadu and it is a kind of a mini zoo. చాలా పాములు ఉన్నాయి ఇక్కడ. ఈ స్నేక్ పార్క్ అనే ప్లేస్ ఏదైతుందో పరసని కడువు 14 కిలోమీటర్లు ఉంది కన్నూరు బస్ స్టాండ్ నుండి మరియు కన్నూరు రైల్వే స్టేషన్ నుండి మిత్రులారా. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంటుందని తెలిసింది కాబట్టి మీకు ఈ ఆనందకరమైన రెప్టైల్స్ పార్క్ ఏదైతుందో ఈ పాములు మొదలగునవి కింగ్ కోబ్రా కూడా ఉందని తెలిసింది. కింగ్ కోబ్రా అంటే తెలుసు కదా, నల్లగా ఉండే చాలా పెద్ద పాము అది. అండ్ చాలా కోబ్రాలు కూడా ఉన్నాయి, తాజ్బాములు నాగుంబాములు కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ మన కోసం వేచి ఉన్నాయని నేను భావిస్తూ మీకు చూపించడం కోసం అవి మనకు హలో అని చెప్తాయని కూడా నేను ఆశిస్తున్నాను. కొన్ని చేపలు కూడా ఉన్నాయని తెలిసింది. అండ్ మనం అందరం వెళ్దాము, వాళ్ళకు కూడా మనం హాయ్ చెప్దాము అండ్ తనివి తీరా చూద్దాము ఆ పాములను భయపడకుండా. అండ్ మీకోసం అది చూపించడానికి చలో. సో ఇక్కడ టికెట్ తీసుకుందాం, 100 రూపాయల టికెట్ అట. అండ్ ఈ టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం లోపలికి ప్రవేశిద్దాం. సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకొని సుమారుగా 89వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ స్నేక్ పార్క్ ప్రథమంగా పాముల చికిత్స నిమిత్తం కొరకే ప్రారంభించారు. కానీ రోజు రోజుకి చాలా పాములు మరియు రెప్టైల్స్ ఈ ఏరియాలో దొరకడము, వాటి ట్రీట్మెంట్ కోసము ఇక్కడ ఈ ఆలోచన వచ్చి గవర్నమెంట్ సహకారంతో ఈ స్నేక్ పార్క్ ఈరోజు మనం సందర్శించే ప్లేస్ లాగా తయారైంది. అండ్ మిత్రులారా, మనం చూడొచ్చు ఈ డిస్పోజబుల్ గ్లాసెస్తోని వేస్ట్ చేయకుండా ఎంత అందమైన క్రిస్మస్ బొమ్మను మనకు తయారు చేశారు. అవును, అది క్రిస్మస్ టైంలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, సుమారుగా డిసెంబర్ తర్వాత. ఓకే, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం ఈ చేపల నుంచి దర్శనం చేసుకొని ఫస్ట్ ఈ చేపల అక్వేరియంస్ మొదలగునవి వీక్షించుదాము. అండ్ నాతో రండి, లోపలికి ఎంటర్ అయిదాము. చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ అక్వేరియం హౌస్ చీకటిగా ఉంది, కానీ నీలి రంగులో ఫుల్ లైటింగ్స్తో జిగేల్ మనిని చేపలు మాత్రం మనకు ఎంతో అందంగా మన కనుల సొంపుగా ఉన్నాయి కదా. ముందుగా మీకు చెప్పినట్టుగా ఇది ఒక మినీ జూ, ఒక మినీ జంతు ప్రదర్శనశాలే కాబట్టి మిత్రులారా, ఇక్కడ వచ్చేసి ఉడుములు, ఊసరవెల్లులు, జంగబిల్లులు, పునుగు పిల్లులు, రకరకాల కోతులు, ఏదుపందులు, ముళ్ళ పందులు మొదలగునవి మనకు ఇక్కడ కనపడతాయి. అండ్ పిల్లలు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయరు. ఇదిగో మన యాన్సిస్టర్స్ బొమ్మ. అవును, మనం వచ్చింది కోతి జాతి నుండే కదా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి రకరకాల గుడ్లగూబలు, డేగలు, గద్దలు మరియు రంగురంగులు మరియు రకరకాల కొంగలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి మిత్రులారా. పిల్లలు, ఇదిగో అందమైన మన జాతీయ పక్షి నెమలి మీకోసం మనకు హాయ్ చెప్తుంది. అండ్ దీని కేజ్ పక్కనే మనకు మొదలవుతున్నాయి ఇండియన్ పైథాన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి పాములు. బీ రెడీ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్ అండ్ స్నేక్స్. మనం ఇప్పుడు పాముల కేజెస్ దగ్గరికి చేరుకున్నాము మై డియర్ ఫ్రెండ్స్. అండ్ పిల్లలు భయపడకండి, చూడండి, చాలా మంచి ప్లేస్ ఇది. అండ్ ఇప్పటి నుండి ఈ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.
గ్యారంటీ 100% మీరు ఎంజాయ్ చేస్తారు. కేరళ పాపులర్ తెయ్యం డాన్స్ కు సంబంధించిన బొమ్మ ఇక్కడ కనుల సంపుగా ఉంది మిత్రులారా. మొదట నాగుపాము దర్శనము, అంటే త్రాచుపాము, కోబ్రా. కానీ ఏమి చింతించకండి, ఇంకా మనం ముందుకెళ్తూ ఉంటే ఇంకా చాలా చాలా కోబ్రాలు ఉంటాయి అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇచ్చిన మెసేజెస్ కూడా మీరు చదువుతూ ఉండండి. ఇదిగో ఇది ఇంకొక ర్యాట్ స్నేక్, చాలా పెద్దగా ఉంది కదా. సుమారుగా ఇదే మనం తెలుగులో జర్రిపోతూ అంటాం కదా. 3 meters to 3.5 meters ఈ పాము పొడవు ఉంటుంది. అండ్ ఇది మాత్రం ఎలకల మీద చాలా ఫీడ్ చేస్తూ ఉంటుంది మిత్రులారా. ఈ పాము ఫార్మర్కి, అంటే రైతుకి మంచి ఫ్రెండ్ అని చెప్పవచ్చు. ఇది ఎలాంటి పాయిజన్కి సంబంధించిన స్నేక్ కాదు. ఇది కేవలం ఎలకలు, పందికొక్కులు మొదలగునవి తినే పాములు ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఊసరవెల్లి పచ్చగా ఉంది కదా, అది రంగులు మారుతూ ఉంటుంది. మనుషులు కూడా రంగులు మారుతారు అని కూడా మనం చెప్తూ ఉంటాము. ఎవరైతే ఒక మాట మీద ఉండని వాళ్ళ గురించి ఈ సామెత మీకు తెలిసిందే కదా. ఊసరవెల్లి మనిషి అంటారు కదా, ఇదే ఆ ఊసరవెల్లి. Attributes Stephen Robert Irwin. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్నేక్ పార్క్ లో ఉన్నాము. అండ్ ఇది వచ్చేసేసి కన్నూర్ జూ అని చెప్పొచ్చు. సో ఇట్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్. సో సమ్ నైస్ మాన్యుమెంట్. భాయ్ బహను అండ్ పిల్లలు, ఇది మాత్రం చూడండి, చదవండి. మన కోసం పాముల గురించి కొన్ని నిజాలు అండ్ ఇన్ఫర్మేషన్, ఇవి వీలుంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని ప్రతి ఒక్క పోస్టర్ మీరు చదివితే మీకు చాలా నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెప్టైల్స్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మిత్రులారా, ఇక్కడ కడుతున్నది ఒక చిన్న సిట్అవుట్ లాంటి ఓపెన్ ఆడిటోరియం అని చెప్పొచ్చు. ఇక్కడ విజిటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని పాముల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడమే కాదు, పాములను కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ నేర్పడం జరుగుతుందట. కాకపోతే ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అండ్ ఇల్లు లాంటి ఈ స్మాల్ స్నేక్ హౌస్ ఏదైతుందో దీని లోపలికి కూడా ప్రవేశిద్దాము అండ్ పాములను చూద్దాము. రకరకాల పాములు ఉన్నాయి లోపల. ఇది వైన్ స్నేక్, ఎలాంటి విషము ఉండదు, పచ్చగా చాలా అందంగా ఉంటుంది. ఇది సామాన్యంగా చెట్ల మీదనే ఉంటుంది. ఎంతో కామన్గా కనపడే ఈ పాము తరచుగా పార్కులలో మరియు మొదలగు ప్లేసెస్లలో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మనకు తరచుగా మనం వింటున్న పాము అటాక్స్ వచ్చేసి ఈ కట్లపాము ద్వారానే ఉంటాయి మిత్రుల. క్రేట్ అంటేనే కట్లపాము అండ్ చాలా విషంతో కూడిన పాము అండ్ ఊర్లలో చెప్తూ ఉంటారు. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే మాత్రం దీనికి ఎన్ని కట్లు ఉంటే అన్ని మంత్రాలు వేయాల్సి వస్తుందట. అండ్ ఆ వేస్తే మాత్రం అవుట్ ఆఫ్ డేంజర్ అని మరి ఊరివారి నమ్మకము ఇప్పటికీ ఉంది. కానీ ఇది సైన్స్ తేల్చవలసిన విషయమని నేను ఎప్పుడు భావిస్తాను మిత్రులారా. అండ్ మీకేమన్నా దీని గురించి అవగాహన ఉంటే కామెంట్స్లో నాకు తెలియజేస్తారని నేను కోరుతున్నాను. నెక్స్ట్ ఇదిగో తోడేలు పాము అంటారు కదా, వుల్ఫ్ స్నేక్. ఇది మాత్రం విషంతో కూడిన పాము కాదు ఇది. ఇక ఇది ఫ్రెండ్స్ చాలా విషపూరితమైన పాము, పిట్ వైపర్ అంటారు. ఇదే రక్త పింజర. అండ్ ఇది కాటు వేస్తే మాత్రం ప్రాణాలు అంతే అని చెప్పవచ్చు. అండ్ ఇది విలేజెస్లలో చాలా అటాక్స్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది సామాన్యంగా బండల కింద, రాళ్ళ కింద పొదిగి ఉండే డేంజరస్ స్నేక్ మన దేశంలోనని చెప్పవచ్చు. అండ్ ఇదే మనకు కనబడుతున్నదే 2 తలల పాము. ఇంగ్లీష్లో శాండ్ బోవా అంటారు. అసలే విషము లేని మట్టి రంగులో ఉన్న ఈ పాముని కొలుస్తూ ఉంటారు. ఈ పాము ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉందనని భావిస్తూ ఉంటారు. దీన్ని వచ్చేసి
ఏదో గుమ్మిలో ఊళ్ళలో దాస్తే ఇదే బంగారం కింద మారిపోతుంది అని ధాన్యము ధనము మొదలగునవి ఈ పామును దాచుకుంటే వస్తాయనే మూఢనమ్మకము అండ్ ఈ పాములను మూఢనమ్మకంగా నమ్మేవారు కొన్ని లక్షలలో కూడా ఈ పాములను ఇప్పుడు కూడా నమ్ముతూ ఒక బిజినెస్ లాగా చేస్తూ ఉన్నారని ఆశ్చర్యంతో పాటు బాధపడుతున్నానని చెప్పడం తప్పడం లేదు మిత్రులారా. భాయ్ और బహనో లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇక్కడ మనకు కనబడుతుంది మొత్తం గైడ్ మ్యాప్, స్నేక్ పార్క్ యొక్క గైడ్ మ్యాప్ మరియు సూచనలు. అండ్ మనం ఫాలో కావాల్సింది ఈ రూట్ ద్వారా వెళ్తే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కింగ్ కోబ్రా మరియు త్రాచుపాముల ఏరియా అని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అండ్ హియర్ వి గో టు ద కోబ్రా హౌస్. నాగుపాములు, విషపూరిత త్రాచుపాములు అని అంటారు కదా, ఇదే వాటి నివాసము. ఈ నివాసం దగ్గరికి వెళదాము. అండ్ భయపడకుండా గ్లాస్ ఉందిలేండి, భయపడే అవసరం ఏముంది, గ్లాసుకు దగ్గరలో ఉండి చూద్దాము. ఇదొక్కటి ఈ పాము కనపడది. అండ్ ఇక్కడ చూస్తే గుంపు గుంపులుగా ఒకదాని మీద ఒకటి చూడండి ఎన్ని త్రాచుపాములు ఉన్నాయో చూడండి మిత్రులారా. అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ cobras. మిత్రులారా, కింగ్ కోబ్రా ఏరియాకి వచ్చాము. అండ్ చాలా దానికోసం వెతకడం జరిగింది. ఎంత వెతికినా కూడా ఏమో మన లక్ మాత్రం బాగలేదేమో అనిపించింది. కానీ ఫైనల్గా స్పాట్ చేశాము. అండ్ మీకోసం చూపిస్తున్నది ఇదే ఇక్కడి కింగ్ కోబ్రా, డెడ్లియెస్ట్ కింగ్ కోబ్రా మీకోసం ఫ్రమ్ వైజర్వరా మై డియర్ ఫ్రెండ్స్. ఇదే ఆ నల్ల త్రాచు. అండ్ మనకు తెలిసిన పాములలో అన్నిటికంటే విషము ఉన్న పాము ఇదే అని చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, కొన్ని మాస్టర్ పీస్ విలేజ్ అట్మాస్ఫియర్ కి సంబంధించిన ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఇక్కడ కనులకు విందులుగా ఉన్నది. అండ్ చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఆర్ట్ స్కూల్ కు సంబంధించిన ఎక్స్పర్ట్స్ చేసి ఉంటారు ఇక్కడికి వచ్చే విజిటర్స్ కోసమై నాకు అనిపిస్తుంది మిత్రులారా. మాస్టర్ పీస్ లాంటి ఈ మాన్యుమెంట్స్ మాత్రం ఈ పార్క్ కి ఓవరాల్ బ్యూటీ. వాహ్, ఈ బ్లాక్ ప్యాంథర్ ను చూడండి, జంపింగ్ బ్లాక్ ప్యాంథర్, దాంతో పాటు ఈ మంకీస్, ఇవన్నీ నిజమేం కాదు కానీ కళ్ళకు మాత్రం ఏదో నిజంగానే కదులుతున్నట్టుగా ఉన్నాయి కదూ. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్స్ తో పాటు కొన్ని ఫుడ్ అవుట్లెట్స్, అంతేకాదు మనం ఫొటోస్ దిగడానికి 12D రేంజ్ లో కూడా ఇక్కడ ఫ్రేమ్ చేసి మనకు అందించడం జరుగుతుంది ఆన్ పేమెంట్ బేసిస్. అంటే మనం ఈ పార్కులో అన్నీ అనుభవించవచ్చు అండ్ కడుపు కూడా నింపుకోవచ్చు. అండ్ మిత్రులారా, ఈ సోక్డ్ ఏదైతే పైనాపిల్ కానీ, క్యారెట్స్ కానీ, లేదా ఉసిరికాయలు కానీ, ఈ కేరళలో ఉన్న ఒక పెద్ద స్టైల్ నాకు నచ్చింది ఏంటిదంటే నీళ్ళలో సోక్ చేసి అమ్ముతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఈ పార్క్ను మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బంది క్లీన్గా ఉంచడం, అది ఒక అద్భుతమైన పనిని నేను తిలకించానని చెప్పుటకు ఆనందిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్.
మిత్రులారా, ఇక పార్క్ నుండి బయటికి వెళ్లే మార్గం ఇదే. అండ్ మనం ఈ పార్క్ లో ఉన్న రెప్టైల్స్, పాములను చూసి ఆనందించామని భావిస్తూ ఈ ఫోటో కూడా ఒకటి క్లిక్ చేసుకుందాము, దిగుదాము అండ్ ఈ మార్గము ద్వారా బయటికి వెళదాము. అండ్ ఇక్కడున్న సోవెనియర్స్ ని కొన్ని కొనడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ మనం ఇవన్నీ కూడా చూస్తూనే బయటికి వెళ్దాం. మిత్రులారా, బయటికి రండి నాతోని. కన్ను మక్కై, కన్ను మక్కై, ജസ്റ്റ് ടെൽ നോ കറക്റ്റ്ലി. പിച്ചി കടുക്ക അങ്ങനെയാണ് പറയുന്നത്. പിച്ചി കടുക്ക, കല്ലു മക്കൈ. കല്ലു മക്കൈ. How much is each piece? 20 rupees. 20 rupees. కల్లు మక్కై. కన్ను మొక్కయో కళ్ళు మొక్కయో మనకు అర్థమయ్యేటట్లేదు ఈ మలయాళంలో చెప్తూ ఉంటే. నిన్నటికి నేను ప్రయత్నం చేస్తున్నా దీని అసలు పేరు ఏంటిది అనేది. ఇది యాక్చువల్లీ సీ ఫిష్ అండ్ షెల్ ఫిష్. షెల్తో కూడిన ఫిష్ ఇది. షెల్ తీసి దాన్ని ఒక విధంగా రోస్ట్ చేసి అమ్మే ఫిష్. నేను మాత్రం ఒక 2 నిన్నని టేస్ట్ చేయడం జరిగింది. బాగుంటాయి. ఏదో ఇక్కడున్న రిఫ్రెష్మెంట్స్ టేస్ట్ చేసిన తర్వాత ఈ సోవెనియర్స్ చూస్తే మాత్రం మహా అద్భుతంగా ఉన్నాయి. అవి వాటిలో నేను ఒక 2-3 ఐటమ్స్ కొన్నాను. అండ్ దాని తర్వాత రెస్ట్ రూమ్స్ అవసరం వచ్చింది. అండ్ ఈ రెస్ట్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. అండ్ ఆర్ట్ వర్క్ చూడండి, ఇది రెస్ట్ రూమ్స్కి సంబంధించిన బిల్డింగే. దానికి ఇంత మంచిగా డెకరేట్ చేసిన ఆర్ట్ వర్క్ అండి ఇది. బ్యూటిఫుల్, వెరీ నైస్ ప్లేస్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ అందంగా బ్యూటిఫుల్గా కనపడే ఈ ప్లేస్ మాత్రం లైఫ్ టైంలో చూడదగిన ప్లేస్ అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. అదేం చెట్టు? మిరియాలు. పెప్పర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మిరియాల చెట్టును చూసారా? ఇదే మేము ఇక్కడ స్పాట్ చేశాము మిత్రులారా. ఎగ్జిట్లో అంటే బయటకు వచ్చే టైంలో ఇది మేము చూడడం జరిగింది. అండ్ గ్రీన్ కలర్గా ఏదో గుత్తులుగా కనబడుతున్నాయే, అవి కూరలలో మరియు స్పైసెస్గా వాడే ఆ బ్లాక్ పెప్పరే ఇది అని చెప్పడానికి ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఎందుకంటే నా జీవితంలో మాత్రం మొదటిసారి నేను ఈ మిరియాల చెట్టును చూడడం జరిగింది. అండ్ ఇది చూస్తూనే మనం ఆనందంతో ఈ స్నేక్ పార్క్కి టోటల్గా గుడ్ బై చెప్పి మరో అద్భుతమైన ప్లేస్ని కన్నూరులో మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ మీకోసం నెక్స్ట్ ప్లేస్ ఒక మందిరం కాబోతుంది. ఎందుకంటే మనం కన్నూరులో కేవలం వినోదము మరియు ఎంటర్టైన్మెంటే కాకుండా దైవాత్మికంగా కూడా మనం ముందుకు సాగుదాము వాయేజర్ వరా ద్వారా. సో మిత్రులారా, అండ్ మీకోసం ఈ వండర్ఫుల్ స్నేక్ పార్క్ ఏదైతుందో చూపించడం జరిగింది. అండ్ మీకు ఇది చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ స్నేక్స్ ఎలా ఉన్నాయి, కింగ్ కోబ్రాను చూసాం కదా. అండ్ దాంతోపాటు ఎన్నో వివిధ రకమైన రెప్టైల్స్, కట్లపాములు, మన రక్తపింజర కూడా చూసాము. అండ్ అందమైన పాములతో పాటు అందమైన చేపలు కూడా కొన్ని చూడడం జరిగింది. ఇది మీకు చాలా బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి పరసని కడువు. అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ మినీ జూ. ఈ స్నేక్ పార్క్ అనే ప్లేస్ ఏదైతుందో పరసని కడువు 14 కిలోమీటర్లు ఉంది కన్నూరు బస్ స్టాండ్ నుండి మరియు కన్నూరు రైల్వే స్టేషన్ నుండి. మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ ఒక మహా మందిరం ఉంటుందని తెలిసింది. అండ్ ఆ మందిరము లో భగవంతుడు ఎవరున్నారు, ఎవరు కొలువై ఉన్నారు. అండ్ నాకు తెలిసిన వింతది ఏంటిదంటే, వింత ఆచారం అక్కడ ఏంటిదంటే, అక్కడ ప్రసాదము మన లడ్డు, తిరుపతి లడ్డు లాంటివి వెజిటేరియన్కి సంబంధించినవి దొరకవట.
అండ్ నాన్ వెజ్ మటన్, చికెన్ అండ్ చేపకు సంబంధించినవి అక్కడ సమర్పిస్తారు భగవంతునికి అని తెలిసింది. అండ్ ఆ ప్రసాదమే మనకు కూడా పంచుతారట. సో చలో రండి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందాము. మనము ఈ బైక్ రెంటల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసేసి కన్నూరులో బైక్ రెంటల్ సామాన్యంగా ఇవ్వడం లేదు అండ్ చాలా కష్టము. అంటే నేను ఎక్కడెక్కడనో రీసెర్చ్ చేసి ఏదో చేసి మొత్తం మీద మాత్రం బైక్ రెంట్ సాధించడం జరిగింది. రోజుకు 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ హెల్మెట్కి కూడా ఫ్రీ హెల్మెట్ డ్రైవర్కి, అడిషనల్ హెల్మెట్ కావాలంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే 5000 రూపీస్ డిపాజిట్ తీసుకున్నారు. అండ్ మేము మాత్రం ఇది 3 days ఈ బైక్ వాడుకుంటున్నాము. అండ్ మొత్తం బైక్ మీదనే తిరగడం జరుగుతుంది. వితౌట్ బైక్ ఆర్ వితౌట్ యువర్ వెహికల్ మనము ఎక్కువ చూడలేము మిత్రులారా. కాబట్టి దీని బైక్ రెంటల్ తీసుకొని మాత్రం ఇది మీకు అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ బైక్ రెంటల్తో పాటు ఎంజాయ్ చేద్దాం రాండి నాతోని. అండ్ లెట్ us ఎక్స్ప్లోర్ పరసన్ని కడువు ముత్తప్పన్ టెంపుల్. శివుడు మరియు విష్ణుమూర్తి కలిసి ఉన్న దేవుణ్ణి ఇక్కడ కేరళలో ముత్తప్పన్ అని అంటారు. అండ్ తయ్యన్ నృత్యానికి, తయ్యన్ డ్యాన్స్ గంభీరంగా ఉంటుంది కదా, అది కేరళ డ్యాన్స్ అని కూడా అంటారు. అండ్ ఈ గుళ్ళో అది చాలా ప్రసిద్ధి చెందిన ఆచారం అని కూడా తెలిసింది. అది ఏంటిది, ప్లస్ ఇక్కడ నాన్ వెజ్నే నైవేద్యంగా పెడతారట. ఇవన్నీ తెలుసుకోవాలంటే నా రాబోయే ఎపిసోడ్ చూడాల్సిందే. అండ్ ఇంకో 5 కిలోమీటర్లు ముందుకు కొనసాగాల్సిందే ఫ్రెండ్స్.